హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. మీరు చూస్తున్న టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం రెడ్మీ 5 కెమెరా రివ్యూ చూద్దాం. సో మనకి ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. కెమెరా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, మనకి సింపుల్గా ఉంటుంది. మనకి సీన్లో చూసుకుంటే మనకి బ్యాక్ లిట్, ఫ్లవర్స్, ఫైర్ వర్క్స్, సన్సెట్, స్నో, బీచ్, మిడ్ నైట్ పోర్ట్రైట్, నైట్ స్పోర్ట్స్, ఇలా చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ల్యాండ్స్కేప్, పోర్ట్రైట్. మనకి ఇటు సైడ్ చూసుకుంటే కింద షట్టర్ బటన్ ఉంది, పైన ఫ్లాష్ ఆన్ ఆఫ్ ఉంది. ఇంకా కెమెరాకి వీడియోకి టాగుల్ అవ్వడానికి ఒక కింద ఇచ్చారు మనకి. ఇంకా ఫిల్టర్స్ చూసుకుంటే లైవ్ ఫిల్టర్స్ ఉన్నాయి. ఇంకా మాన్యువల్ మోడ్లోకి వెళ్తే మనం వైట్ బ్యాలెన్స్ ఇంకా ఐఎస్ఓ అనేది సెట్ చేసుకోవచ్చు. సో మనకి ఫ్రంట్ కెమెరాలో చూసుకుంటే మనకి అన్ని ఆప్షన్స్ అయితే లేవు. మనకు ఓన్లీ టైమర్ ఇంకా ఆడియో ఇచ్చారు. సో మనం టైమర్ సెట్ చేసుకొని మనం ఫొటోస్ అనేవి క్లిక్ చేసుకోవచ్చు. సో మనకి పైన సెట్టింగ్స్లో అనే ఆప్షన్ కనబడుతుంది. దాంట్లోకి వెళ్తే మనకి చాలా ఆప్షన్స్ అనేవి కనబడతాయి. మనకి పైన బ్యూటిఫికేషన్ కూడా ఇచ్చారు. స్మార్ట్, ప్రో అండ్ నార్మల్ ఇచ్చారు. ఇంకా ఫిల్టర్స్ కూడా మనకి ఫ్రంట్ కెమెరా కూడా వర్క్ చేస్తాయి. ఫ్రెండ్స్, రెడ్మీ 5 అన్బాక్సింగ్ వీడియో మీరు చూడకపోతే పైన ఐఎన్ సింబల్ కనబడుతుంది. దాని మీద ట్యాప్ చేసి మీరు ఆ వీడియో చూడొచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి వీడియోకి వచ్చేసరికి మనకి లెన్స్ అనేవి బాగా దగ్గరికి వస్తున్నాయి. అంటే ఫోటోలోకి వెళ్తే మనకి సరికి అవి దూరంగా వెళ్తున్నాయి. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్లో ఇలాగే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఆటో ఫోకసింగ్ మనకి చాలా స్పీడ్గా ఉంది. వితిన్ సెకండ్స్లో 1 to 2 సెకండ్స్లో మనకి ఫోకసింగ్ అనేది తీసుకుంటుంది. మనకి మామూలుగా వచ్చేసరికి మనకి ట్యాప్ టు ఫోకస్ ఉంటుంది. మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి ఆటో ఫోకస్ అని పెట్టుకోవాలి. సిఏఎఫ్ అని ఉంటుంది, కంటిన్యూస్ ఆటో ఫోకస్. సో ఈ వీడియో వచ్చేసరికి నేను 1080pలో రికార్డ్ చేశాను. దీని డిస్ప్లే వచ్చేసరికి 720p, కానీ రికార్డింగ్కి మనం 1080p వరకు తీయచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను రెడ్మీ 5 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. సో లెన్స్ వచ్చేసరికి బాగా దగ్గరగా కనబడుతున్నాను మీకు. సో ఎక్స్పోజర్ చూడొచ్చు, నేను డైరెక్ట్ సన్కి ఎదురున్నాను. మీకు ఆడియో వచ్చేది కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్. నేనైతే యాక్చువల్గా మైక్రోఫోన్ అయితే కనెక్ట్ చేయలేదు. సో ఎక్స్పోజర్ చూసుకోవచ్చు, అలా ప్లేస్ చేస్తున్నా చూద్దాం. సన్కి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఉన్నాను. సో సన్కి ఫ్రంట్ సైడ్ వద్దాం. సో మనకి స్టెబిలైజేషన్ అయితే ఏమీ లేదు, ఇప్పుడు నడుస్తుంటాం. సో మనకి మీరు చూడొచ్చు, స్టెబిలైజేషన్ అయితే ఏమీ లేదు. సో ఈ వీడియో వచ్చేసరికి నేను SD ఫార్మాట్లో రికార్డ్ చేశాను. అంటే 480 పిక్సెల్స్ ఉంటుంది హైట్ వచ్చేసరికి. సో ఈ వీడియో వచ్చేసరికి నేను HD ఫార్మాట్లో రికార్డ్ చేశాను. అంటే మనకి 1280x720 పిక్సెల్స్ అనేవి ఉంటాయి. సో స్టెబిలైజేషన్ అయితే లేదు. నేను ఇప్పుడు పరిగెడతాను, చూడండి. వీడియో చాలా షేక్ అవుతుంది. సో ఈ వీడియో వచ్చేసరికి నేను 1080pలో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో అయితే కొంచెం SD అండ్ HD దాని మీద కొంచెం ఈ వీడియో అయితే కొంచెం బాగుంది. సో రన్నింగ్ చేస్తే మనకి స్టెబిలైజేషన్ వేసేది లేదు. సో ఇది బైక్ మీద 720p శాంపుల్.
సో ఈ వీడియో వచ్చేసరికి బైక్ మీద 1080p శాంపుల్ వీడియో. సో ఈ ఫోన్లో మనం టైం ల్యాప్స్ వీడియోస్ కూడా రికార్డ్ చేయొచ్చు. మనకి టైం సెకండ్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకొని రికార్డ్ చేసుకోవచ్చు. ఇది శాంపుల్ టైం ల్యాప్స్ వీడియో శాంపుల్. నేను ఏ బ్యూటిఫై అయితే ఆన్ చేయలేదు. మనకి ఫ్రంట్ కెమెరా శాంపుల్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి బ్యూటిఫికేషన్లో ప్రో అని ఉంది. ప్రో అయితే ఇలా వస్తుంది మనకి ఫోటో. అండ్ బ్యూటిఫికేషన్లో స్మార్ట్ అని ఉంది. స్మార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఈ ఫోటో డే టైమ్ ఇండోర్ కండిషన్స్లో తీసాను. ఈ ఫోటో వచ్చేసరికి డీటెయిల్స్ కోసం తీసాను, వితౌట్ ఫ్లాష్, డే టైమ్. ఈ ఫోటో వచ్చేసరికి నేను ఫ్లాష్ ఆన్ చేసి తీసాను, నైట్ టైం. ఈ ఫోటో వచ్చేసరికి HDR ఆఫ్ చేసి తీసాను. అండ్ ఈ ఫోటో వచ్చేసరికి HDR ఆన్ చేసి తీసాను. డిఫరెన్స్ మీరు చూడొచ్చు. ఈ ఫోటో వచ్చేసరికి HDR ఆఫ్ చేసి తీసాను. ఈ ఫోటో వచ్చేసరికి HDR ఆన్ చేసి తీసాను. ఈ ఫోటో వచ్చేసరికి HDR ఆఫ్ చేసి తీసాను. అండ్ ఈ ఫోటో వచ్చేసరికి నేను HDR ఆన్ చేసి తీసాను. డిఫరెన్స్ మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసరికి బొకే ఎఫెక్ట్. మనకి ఎడ్జెస్ అయితే అంత షార్ప్గా లేవు. ఈ ఇమేజ్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ బ్లర్ కోసం ఇది కొంచెం బాగుంది. ఇది వచ్చేసరికి ఒరిజినల్ ఇమేజ్, అంటే ఎక్స్పోజర్ అంతా నార్మల్గా ఆటోమేటిక్గా ఉంది. ఈ ఫోటో వచ్చేసరికి ఎక్స్పోజర్ కొంచెం నేను అడ్జస్ట్ చేసి పెంచాను. ఇది ఒకటి మ్యాక్రో షాట్ ఒకటి తీసాను. ఇది కూడా బ్యాక్గ్రౌండ్ బ్లర్ కోసం బాగా ఫోన్ దగ్గరికి వెళ్ళి తీసాను ఫోటో అనేది. ఈ ఫోటో వచ్చేసరికి HDR ఆఫ్ చేసి తీసాను. ఈ ఫోటో వచ్చేసరికి HDR ఆన్ చేసి తీసాను. డిఫరెన్స్ చాలా వచ్చింది. మనకి స్కెచ్ ఎఫెక్ట్ కూడా తీయచ్చు. ఫిల్టర్స్ ఇన్బిల్ట్ ఉన్నాయి కెమెరా ఆప్షన్స్లో. నా ఫేస్ మీద చూడొచ్చు మొత్తం బ్లర్ అయింది. మోసాయిక్ ఎఫెక్ట్ అంటారు. ఇది కూడా మనకి ఇన్బిల్ట్ వస్తుంది. ఈ ఎఫెక్ట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనం ఆప్షన్స్లో సీన్లోకి వెళ్ళి లాస్ట్లో బ్యూటిఫై అని ఉంటుంది. ఆ ఆప్షన్ యూజ్ చేస్తే మనకి ఫోటో అయితే ఎంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో ఈ ఫోటో వచ్చేసరికి ఒరిజినల్గా తీసింది ఫోటో. సో మనకి ఫోన్లోనే ఎడిటింగ్కి ఆప్షన్ ఉంది. దాన్ని యూజ్ చేసి కొంచెం సాచురేషన్ బ్రైట్నెస్ పెంచితే మనకి ఫొటోస్ అనేవి ఇలా వస్తాయి. సో నైట్ టైం చూసుకుంటే మనకి ఓన్లీ ఒక 9 వాట్ లైట్ అయితే ఉంది. ఆడియో అయితే నేను ఏ మైక్ అయితే కనెక్ట్ చేయలేదు. ఆడియో కూడా మీకు ఫోన్ నుంచి వస్తుంది. సో మనకి చూడొచ్చు వీడియో ఎలా ఉందో. 9 వాట్. నేను ఇంకా లైటింగ్ కొంచెం పెంచుతాను. 40 వాట్ ట్యూబ్ లైట్ అయితే ఒకటి ఆన్ చేస్తాను. లైటింగ్ ఎలా ఉందో మనం చూద్దాం. సో నా ఫ్రెండ్ అయితే ఒక 9 వాట్ LED అయితే ఉంది. ఇంకా ఇటు సైడ్ వచ్చేసరికి నాకు రైట్ సైడ్లో ఒక ట్యూబ్ అయితే ఉంది, 40 వాట్ ట్యూబ్ లైట్. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు చూడొచ్చు నైట్ టైం. సో కంప్లీట్ డార్క్ అయితే మీకు వీడియో ఎలా ఉంటుంది. సో కంప్లీట్ డార్క్ రూమ్లో అయితే మనం చూడవచ్చు. ఇక్కడ మనకి ఏం కనిపించట్లేదు కంప్లీట్ డార్క్ రూమ్లో అయితే. ఇప్పుడు నేను ఫోన్ యొక్క ఫ్లాష్ ఆన్ చేస్తాను. సో మనం ఓన్లీ ఫోన్ యొక్క ఫ్లాష్ ఆన్ చేస్తే మనకి లైటింగ్ అనేది, సో మనకి ఆటో ఫోకసింగ్ అండ్ డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది నైట్ టైం. సో ఇది వచ్చేసరికి నేను 9 వాట్ LED అన్నాను కదా, ఆ లైటింగ్ కండిషన్లో తీసాను. సో ఇది వచ్చేసరికి ఫుల్ లైటింగ్, అంటే 9 వాట్ LED ప్లస్ ఇంకా 40 వాట్ ట్యూబ్ లైట్. సో నైట్ టైం వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఫోకసింగ్ కూడా మనకి బాగానే ఉంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.
వీడియోని ఇక్కడ వరకు చూస్తే మీ పేరు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.